మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి కళాశాల కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లిలో 2500 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు రావడంతో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మేడ్చల్ కలెక్టర్ అక్రమ కట్టడాలు తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, దీనిపై మల్లారెడ్డి స్పందన ఏంటి? ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ముందు నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు గానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటితో పాటు రోడ్డు సంబంధించినటువంటి అంశం ఇట్లాంటివి ప్రతిసారి విమర్శిస్తూ అదే విధంగా ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం రోడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా మేము నిబంధనల ప్రకారమే మేము వేసుకున్నాం అనేది మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ గానీ వాళ్ళ వర్షన్ గానీ మేము నిబంధనల ప్రకారం వేసినామని వాళ్ళు చెబుతున్నప్పటికీ ప్రధానంగా అధికారులు ఇప్పుడు ఫైనల్ గా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2500 గజాల స్థలాన్ని ఆక్రమించి హెచ్ఎండిఏ లేఅవుట్ లో కాలేజీ కోసం ప్రత్యేకంగా రోడ్లు వేశారనేటువంటి దానిపైన అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ రోడ్నంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే రాముడు.